ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యేసు స్వామికి జై. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెబుదామండి. నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి, ఈ ఉదయకాల పూటను బట్టి స్తోత్రం చెబుదాం నిండు మనసుతో. రెండు చేతులెత్తి స్తోత్రం, 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 స్తోత్రం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్. రెండు చేతులెత్తి ఉదయమున శుభవేళలో నిండు మనసుతో మరి నూతన దినాన్ని అనుగ్రహించిన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మాది ఉదయ కాలము దేవుడు తన కృపతో మనల్ని బలపరిచి ఈరోజంతా కూడా మనము చేయబో ప్రతి పనుల్లో దేవుడు మనకు జయమును అనుగ్రహించున్నట్లుగా, దేవుడు మనకు తోడై ఉండి మనకు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. రెండు చేతులెత్తి స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే వ్యాపారాలు చేయబోతున్న వారిని బట్టి వారందరిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రమోషన్లతో, అధికమైన లాభాలతో, వ్యాపారాల్లో అధికమైన లక్షల కోట్ల రూపాయలతో దేవుడు దీవించి దీవెనకరంగా ఈ సమాజంలో విలువగా దేవుడు పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటాం ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయలాగిన, అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి చక్కటి సంబంధాలను దేవుడు అనుగ్రహించి, అలాగే సంతానం లేక ఇబ్బంది మరి కష్టపడుతున్న వారిని దేవుడు వారిని కనుగ్రహించి గర్భఫలాలు దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశం కొరకు, భారతదేశం కొరకు, ప్రధానమంత్రి కొరకు, మంత్రుల కొరకు, మన రాష్ట్ర మంత్రుల కొరకు మరి నిండు మనసుతో వారికి ప్రతిరోజు ఉదయాన్నే మరి సమయోచితమైన తెలివి జ్ఞానమును అనుగ్రహించి మరి చక్కగా ఈ దేశాన్ని, రాష్ట్రాలను ఏలినట్లుగా వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా, దేశాన్ని ఆశ్రయించినట్లుగా, దేశంలో ఉంటున్నటువంటి మరి నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఆర్మీని దేవుడు ఆశ్రయించినట్లుగా, దీవించినట్లుగా, అలాగే సివిల్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, ఇంకా డాక్టర్స్ను, లాయర్ అందరినీ దేవుడు కృపనిచ్చి బలపరుచినట్లుగా, దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం. దైవ సేవకులను బట్టి, పరిచర్యను బట్టి, కుటుంబాలను బట్టి,
నిండు మనసుతో వారి దేవుడు కాపుదల మరి చుట్టూత వారి చుట్టూత దేవుడు మరి తన దూతల నుంచి కాయినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యలు, ఈ పరిచర్యను బట్టి షైన్ ఫర్ జీసస్ షైన్ అనే యూట్యూబ్ ఛానల్, యేసయ్య కృపా పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి నిన్ను మనసుతో స్తోత్రం చెప్పండి. ఇతర ప్రాంతాల్లో కూడా మరి దేవుడు ఘనమైన సేవను అనుగ్రహించినట్లుగా, ఈ పరిచర్య అవసరాలను తీర్చబడినట్లుగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యమును, దేవుడు మీకు ఇచ్చిన వాక్యమును, మనందరికి ఇచ్చిన వాక్యమును చదువుకుందాము. వాగ్దానాన్ని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నేను చదువుతానండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై బహుబలము గలదై యుండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి ప్రార్థన అంటండి? నీతిమంతుని ప్రార్థన. బైబిల్లో నీతిమంతులు చాలామంది ఉన్నారు. అయితే ఒక నీతిమంతుని గురించి తెలుసుకుందాం. ఆదికాండం 24:10 నుండి 27 వరకు చదివితే అక్కడ ఓ నీతిమంతుడు కనబడుతున్నాడు. అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. ఎవరండి? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు. ఎలియాజరుడు ఎవరు? నీతిమంతుడే. నీతిమంతుడైన అబ్రహాము యొక్క దాసుడు. అక్కడ 10వ వచనం నుండి 27 వరకు అలా చదువుకుంటూ పోతే మరి అబ్రహాము బాధలో ఉన్నాడు. ఎందులో ఉన్నాడండి? బాధలో ఉన్నాడు. ఏ బాధ అంటే మా అబ్బాయికి ఇస్సాక్కి మంచి సంబంధం చూడ, మంచి అమ్మాయిని చూడ, అమ్మాయి విషయంలో, కోడల విషయంలో, ఇస్సాకు భార్య విషయంలో బాధతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. మరి అబ్రహాం ఎవరండి? నీతిమంతుడు కదా. నీతిమంతుని యొక్క ఆత్మ పెద్ద దాసుడైన ఎలియాజర్ మీదకి వచ్చింది. అతడు కూడా నీతిమంతుడే. మరి చూడండి, అతడు బయలుదేరి కొన్ని ఒంటెలను, విలువైన వస్తువులను తీసుకొని బయలుదేరాడనమాట అమ్మాయిలకు ఇవ్వటానికి. ఈ రోజుల్లో అంతా రివర్సే కదా. అమ్మాయిలు ఎంత పెడతారు, ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వగలరు, ఇవన్నీ కనుక ఇక ఉన్నాం కదా. మధ్యలో ఎవరు సేవకులు మేము ఉన్నాం కదా. అడగండి అయ్యా ఎంత ఇస్తారు, అందులో మీకు కమిషన్ కూడా. అలాంటి బ్రోకర్ పని చేయం, కానీ అలాంటివి ఉండవు, మేము చేయం. అలాంటి చచ్చిన అలాంటి వారిని మా జోలికి రానివ్వం. మేము అలాంటి దరిద్ర పనులు అడుగుపెట్టాం. కమిషన్ ఇస్తారంట. ఎవరికి? సేవకుడికి. ఇక ఏంటంటే పెళ్ళిళ్ళ పేరాయాల, ఇదే పని ఆయన పరిచర్య కొందరు. ఈయన ప్రార్థనాపరుడు. ఏంటంటే ఈయన ప్రార్థనాపరుడు బయలుదేరాడు, ఒంటెలను మోకరింపజేసి. మరి అలసిపోలే అండి. ఎక్కడి నుండి బయలుదేరాడు? అబ్రహాము కుటుంబం అక్కడ నుండి, ఆ గృహం నాడు దేశం, ఆ ప్రాంతం నుండి బయలుదేరాడు. హారానికి వచ్చాడు కదా. కొన్ని మైళ్ళ దూరం నడిచాడు. అంటే ఒంటెల మీద వచ్చాడు. అలసిపోయాడు. కాల్సేపు పడుకోవచ్చు కదండి, అలసట తెచ్చుకోవచ్చు కదా. లేదు, నీతిమంతుడు నిద్రపోడండి. అందుకే బైబిల్లో రాయబడింది, మనపూర్వకంగా బహు బలము గలదై ఉండును. ఎవరి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. ఎలియాజరు మోకరించి అలసిపోయినా కూడా తన గురి, తన గమ్యం ఒకటే, దర్శనం ఉంది. అబ్రహాము కుమారుని ఇస్సాకుకి భార్యను తీసుకెళ్ళాలి. భార్యను దేవుని అడుగుతున్నాను, మొరపెడతా ఉన్నాడు. ప్రార్థన మానలే, మొరపెట్టాడు. అలిసిపోయి ఉన్నాడు. వైపు శక్తి సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు. ఆయనను మోకరించి, నేను నా గురి ఎద్దుకే పోవాలి,
అని ప్రార్థన చేస్తూ ఉంటే క్షణాల్లోనే, ఎప్పుడండి క్షణాల్లోనే దేవుడు కళ్ళెత్తుటి చూపించాడు. తన హృదయంలో తన గుండెల్లో ఉన్న ఆ కోరికలన్నీ చెప్పుకున్నాడు, ఇలా జరగాలి అలా జరగాలని. వాటన్నిటిని దేవుడు సిద్ధింపజేశాడు. ప్రేమ దేవుళ్ళ, నీతిమంతుల ప్రార్థన వినువాడు, నీతిమంతుల ప్రార్థన తోసివేసేవాడు కాదు దేవుడు, హృదయవాంఛలన్నిటినీ తీర్చువాడు. దేవుడు మీ హృదయవాంఛను తీర్చునగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యం విన్న ప్రియులను జ్ఞాపం చేసుకోండి, హృదయ వాంఛను తీర్చండి. నీతిమంతుల ప్రార్థన వినువాడు, నీతిమంతులు అయా సాధించేంత వరకు, పొందుకునేంత వరకు రెస్ట్ లేదు. అయ్యా 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 మేము కూడా ప్రార్థనలో పోరాడి అయ్యా ఇదిగో తండ్రి మీ దేవుని పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ రోజంతా మీకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.